హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే మరొక స్పెషల్తో మీ ముందుకు వచ్చానన్నమాట. సంక్రాంతికి రెండవ రెసిపీ అండి. ఇది జంతికల నుంచి ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే మనం పొడి బియ్య పిండిని తీసుకుని 3 కప్పుల వరకు పొడి బియ్య పిండిలో 2 కప్పులు శనగపిండిని వేసి ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి మనం మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ దీంట్లో వేయాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాము వేసాను. ఈ వాము వేయటం వల్ల ఏంటంటే డైజెషన్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చిన్నపిల్లలు తింటారు కదండి, ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దీనిలోనే ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ కూడా 2 టేబుల్ స్పూన్లు వేసాను. అంటే ఆయిల్ వేస్తే క్రిస్పీగా ఉంటుందని నేను ఆయిల్ కూడా వేసాను అనమాట. ఈ ఆయిల్ వేసిన తర్వాత వంట సోడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు నేను వేసాను. హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది వంట సోడా కూడా వేసిన తర్వాత మీరు బాగా కలుపుకోండి. బాగా కలిపేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలన్నమాట. ఈ చపాతీ పిండిలాగా ముద్దలాగా కలుపుకుని కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకుంటే మనకి జంతికలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, నేనైతే ఇలా కలిపేసాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం జంతికల మౌల్డ్ తీసుకుని నేనైతే ఇలా చేశాను. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఆయిల్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని వేయించుకుందాం. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ జంతికలు. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా కూడా చేసేయచ్చు. చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్నిచ్చే జంతికలు అనమాట. సంక్రాంతి పండగకి ఎవరైనా కూడా జంతికలు అనేది ప్రిపేర్ చేస్తారు కదా, మీరు కూడా ట్రై చేయండి. కొత్త వారి కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు తెలిస్తే కనుక స్కిప్ చేసేయండి. వంట రానివారు ఉంటారు కదా, వారి కోసం అయితే నేను ఈ వీడియో చేశాను. చూడండి, ఇలా అయిన తర్వాత కొంచెం కాలిన తర్వాత మనం పక్కకు తిప్పుకోవాలి. వీటిని పక్కకు తిప్పేసుకుంటే ఇవి పర్ఫెక్ట్గా వేగిపోతాయండి. చూడండి, ఇవైతే ఆల్మోస్ట్ వేగిపోయినాయి. వీటిని అయితే నేను ఇప్పుడు తీసేస్తున్నాను. చూసారా మనకి ఎంత పర్ఫెక్ట్గా జంతికలు అయితే రెడీ అయిపోయినాయో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మన వీడియోకి లైక్ చేయండి. చూడండి, నేను ప్రిపేర్ చేసిన జంతికలు అయితే ఇలా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉన్నాయి కదా. మీరు కూడా ట్రై చేయండి. ఈ సంక్రాంతి పండగకి మీరు కూడా మీ ఇంట్లో చేయండి. చూసారు కదా మన వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వారికి మీరైతే మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.